వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానం చేసేందుకు జగన్ 2.0 యాప్ ఉపయోగపడుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. జగన్ 2.0 సూపర్ యాప్ను విజయనగరం జిల్లా కొత్తవలసలో నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరిని ఒకే వేదికపైకి తీసుకురావటమే ఈ యాప్ ఉద్దేశం అన్నారు. సోషల్ మీడియాలో కార్యకర్తల గొంతును అణచివేసే ప్రయత్నాలను ఎదుర్కోవడంతో పాటు సమాచార మార్పిడి, పోలీస్, రాజకీయ వేధింపులపై డిజిటల్ డైరీ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుందని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ పోస్టర్ లాంచ్ అనే కార్యక్రమం ఇంత ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నాము అంటే, రాష్ట్ర వ్యాప్తంగా జగన్ 2.0 అనే మొబైల్ యాప్ ఎందుకు మేము అందరం కూడా మా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనే అంశాన్ని అందరికీ వివరంగా చెప్పాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ఈరోజు అధికారాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చుకుని ప్రజలందరినీ కూడా పక్కకు నెట్టి ప్రశ్నించే ప్రతి ఒక్కరిని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలోని ఆ కాంటెంట్లను కూడా కొంచెంగా మార్పులు చేసి దేశద్రోహానికి పాల్గొంటున్నారని ఎన్ని కేసులు పెడతా ఉన్నారో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కంటెంట్ని డిలీట్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫొటోస్ని మార్ఫింగ్ చేయడం కానివ్వండి, కంటెంట్లో ఉన్నటువంటి అంశాలని ఎడిట్ చేసి వేరే రకంగా మెసేజెస్ అంటే వేరే రకంగా పోస్టులు రిలీజ్ చేయడం కానివ్వండి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పోస్టులు పెట్టినా కూడా డిలీట్ చేసే పరిస్థితి ఈరోజు ఈ డిజిటల్ యుగంలో ఇప్పుడున్నటువంటి కాలంలో నడుస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ ధీటుగా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ అనేది క్రియేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే జగన్ 2.0 ఈ యాప్ ఏదైతే డిజైన్ చేశారో, ఈ యాప్లోని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.